మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోః కృపా. హరి ఓం. శం నో మిత్రస్యం వరుణః శం నో భవత్వర్యమా శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణుతురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మావతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. గురువు గారిని ఈనాటి మహానారాయణోపనిషత్తుని కొనసాగించవలసిందిగా వినమ్రంగా వేడుకుంటున్నాం. ఓం విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. జగద్గురు శ్రీచరణారవిందాభ్యాం నమః. ఓం శన్నో మిత్రశ్చం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఆర్ద్రం జ్వలతి జ్యోతిరహమస్మి జ్యోతిర్జ్వలతి బ్రహ్మాహమస్మి యోహమస్మి బ్రహ్మాహమస్మి అహమస్మి బ్రహ్మాహమస్మి అహమేవాహం మాంజుహోమి స్వాహా. ఈ మంత్రాలు ఇవాళ మనకు ప్రస్తుతంగా ఉన్నాయి. వీటికి పూర్వరంగం ఏమిటంటే పరమాత్ముని భగవంతుని అష్టతనువులలో అంటే భూమి జలము మొదలైనటువంటి 8 తనువులలో జలభూతాన్ని ఆధారంగా చేసుకుని పరమాత్మ దర్శనం చేయటానికి ప్రయత్నం చేయమని చెప్పేటువంటి మంత్రాలు ఇవన్నీ కూడా. ముఖ్యంగా మానవుడు లౌకిక వ్యవహారంలో శౌచము అంటే బాహ్య శుద్ధి ఆంతర శుద్ధి
అనే రెండిటికి చేసేటువంటి బాహ్యానికి సంబంధించిన స్నానము, ఆంతరానికి సంబంధించినటువంటి మనోమాలిన్యాన్ని జ్ఞాన స్నానం ద్వారా తొలగించుకోవటము అనేటువంటి రెండు వాటికి సంబంధించినప్పుడు ముందుగా తనని తాను ఆ శౌచము అనేటువంటి దానిని సమకూర్చుకోవటానికి మంత్రపూర్వకంగా బాహ్య ఆభ్యంతర శౌచాన్ని పాటించేటువంటి సందర్భంలో ఈ మంత్రాలు చదువుకోవటం అనేటువంటిది చేయమని వేదమాత మనను ఆదేశిస్తున్నది. అందులో మొదటి మంత్రం ఆర్ద్రం జ్యోతిరహమస్మి. ఆర్ద్రం జ్యోతి, ఆర్ద్రం జ్వలతి జ్యోతిరహమస్మి. ఆర్ద్రం అంటే తడి అని అర్థం. ఆర్ద్రం జ్వలతి అంటే జలము, చెమ్మ, తడి. ఆ తడి చెమ్మలో ఒక రకమైనటువంటి జ్యోతి, మనం అంటున్నాం కదా హైడ్రో ఎలక్ట్రిసిటీ. ఆర్ద్రం, ఆర్ద్రం అంటే హైడ్రో అనేటువంటి దానికే సంస్కృత పదం. అటువంటి దాంట్లో ఉండే జ్యోతి అని అంటే మనకు తెలియకుండా ఉండేటువంటి దీప్తి లక్షణం, అగ్ని. దాన్నే జ్యోతి అని అన్నాం. ఆర్ద్రం జ్యోతిరహమస్మి. నీళ్లల్లో గుట్టుగా ఉన్నటువంటి విద్యుత్తుని మనం యంత్ర సహాయంతో తీసుకుని ఎలక్ట్రిసిటీ మొదలైనటువంటి దాన్ని ఉపయోగిస్తున్నాం కదా. ఆ రకంగా మనస్సుకి మాత్రము తెలియవచ్చేటువంటి జ్యోతిస్వరూపంగా ఉండేటువంటి పరమాత్మ జ్వలతి, ప్రకాశిస్తున్నాడు. ఆర్ద్రం జ్వలతి జ్యోతి. ఆ పరమాత్మ నీరు అనేటువంటి ఒకానొక తనువులో, 8 తనువులలో ఒక తనువులో గుట్టుగా ఉంటూ ప్రకాశిస్తూ, ప్రకాశించడం అంటే అర్థం ఏమిటంటే బాగా స్పష్టంగా హృదయానికి తెలియరావటం. ఆ ప్రకాశిస్తూ జ్యోతి ఒక వెలుగై ఉన్నది. ఆ వెలుగు ఏదో అది నేనే అయి ఉన్నాను. జ్యోతిరహమస్మి. అక్కడ నీళ్లల్లో విద్యుత్ రూపంలో ఉండేటువంటి ఆ దివ్యమైన శక్తి ఏదైతే ఉందో అది నేనే అయి ఉన్నాను అని భావించమంటోంది వేదమాత. ఆర్ద్రం జ్యోతిరహమస్మి. ఆర్ద్రం జ్వలతి జ్యోతిరహమస్మి. ఇక్కడ అహం అనేటువంటి దానికి వెంకయ్య, పుల్లయ్య, నీవు, నేను అనేటువంటి సాధారణమైనటువంటి లౌకిక వ్యవహారం కాకుండా అహం అనేటువంటిది పరమాత్మ స్వరూపంగా తనలో, అంటే ఈ శరీరము అనే అధిష్టానంలో ఉండేటువంటి పరమాత్మ, అంతటా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మను మాత్రమే చెప్పేటువంటి శబ్దంగా మనం భావించాలి. అహమస్మి. ఈ అస్మి అనేటువంటిది కూడా వర్తమాన క్రియ. వర్తమానం అంటే మామూలుగా ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు జరిగేటువంటి సమకాలంలో ఉన్నది అని మామూలు అర్థం. కానీ వర్తమానము అంటే అది నిరంతరము అట్లా ఉండనే ఉంటుంది. దానికే మరొక పేరు ఏమిటంటే నిత్యము అని. దాన్నే స్వభావము అని కూడా అంటారు. కాబట్టి ఆర్ద్రం జ్వలతి జ్యోతిరహమస్మి. ఆర్ద్రమై ప్రకాశిస్తూ ఉండేటువంటి జ్యోతి ఏదైతే ఉందో ఆ జ్యోతిని నేనే అయి ఉన్నాను అని వాక్యానికి అర్థం. ఈ వాక్యంలో మనకు విస్పష్టంగా భావన చేయటానికి కొన్ని మాటలు కలుపుకోవాలి. ఏ ఉపనిషత్తు అయితే, వేదాంతం అయితే పరమాత్మను గురించి చెప్తోందో ఆ పరమాత్మను, అఖండమైనటువంటి పరమాత్మను పట్టుకోవటం సాధ్యం కాదు కనుక ఖండాత్మకంగా అంటే ముక్కలు ముక్కలుగా చేసుకుని మాత్రమే
ప్రాణి జీవుడు అనేటువంటి వాడు పట్టుకోగలడు కనుక అందుకని జలభూతము అనేటువంటి దాంట్లో ఉండేటువంటి పరమాత్మ వెలుగు, ఆ వెలుగునే విద్య అంటారు. వెలుగు మరొక్క పేరు అఖిల విద్యలకున్ అని ఒక మహాకవి అంటున్నాడు అన్నమాట. వెలుగు అంటే విద్య, విద్య అంటే మోక్షానికి దారి చూపించేటువంటి విద్యయే విద్య. దాన్నే ఉపనిషద్ విద్య, జ్ఞానము అని అంటాం. కాబట్టి ఆ జ్ఞానము మనకు ఈ జలము అనేటువంటి భూతంలో ఉండేటువంటి తేజస్సు ఏదైతే ఉందో ఆ తేజస్వరూపంలో కనిపిస్తోంది. అలా తెలియవచ్చేటువంటి తేజస్వరూపం ఏదైతే ఉందో అదే నేనై ఉన్నాను. నిజానికి నేను అంటే రఘునాథ్ శర్మ ఏదో ఉద్యోగం చేస్తున్నాడు, భోజనం చేస్తున్నాడు అనేటువంటి పాక్షికమైనటువంటి జ్ఞానం కాకుండా ఆ నేను అనేదానికి బ్రహ్మపరమైనటువంటి అర్థాన్ని భావించి అటువంటి స్వరూపం నేనే అయి ఉన్నాను అని చెప్పుకోమంటోంది ఈ మంత్రదేవత. ఆర్ద్రం జ్వలతి జ్యోతిరహమస్మి, జ్యోతిర్జ్వలతి బ్రహ్మాహమస్మి. మళ్ళీ దాన్ని గురించే ఇంకొక రకంగా చెప్తున్నారు. ఏ జ్యోతి అయితే జ్వలతి అంటే నీళ్ల ద్వారా అభివ్యక్తమై తెలియవస్తూ ఉండి వెలుగుతూ ఉండేటువంటి ఏ జ్యోతి ఉన్నదో ఆ జ్యోతి చక్కగా ప్రకాశిస్తోంది, జ్వలిస్తోంది. జ్వలించడం అంటే ఒక కాగడా పట్టుకున్నాం అనుకోండి, ఆ కాగడా పైన ఏదో గుడ్డలు చుట్టి దాని మీద నూనె వేసి దానికి నిప్పు అంటిస్తే అది మంట జ్వాల పైకి వస్తుంది. ఆ రకంగా అది ఉదాహరణ, ఉపమానం. ఆ రకంగా జ్వలతి ప్రకాశిస్తూ ఉన్నది. ప్రకాశిస్తూ ఈ ప్రకాశం అనేటువంటిది చక్షురింద్రియ గోచరమైన ప్రకాశం కాదు, హృదయం అనేటువంటి దానికి తెలియవచ్చేటువంటి ప్రకాశం. అది దాన్నే చెప్తున్నారు, జ్యోతిర్జ్వలతి బ్రహ్మాహమస్మి. ఆ ప్రకాశించేటువంటి జ్యోతి ఏదైతే ఉందో, ఏదైతే చక్కగా ప్రకాశిస్తూ మన హృదయాల్లో, మన అందరి హృదయాల్లో వెలుగొందుతూ ఉందో, చెప్పారుగా భగవద్గీతలో, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని. ఆ రకంగా సర్వప్రాణుల హృదయంలో ఉండేటువంటి ఆ జ్యోతి ఏదైతే ఉందో అది ప్రకాశిస్తూ ఉన్నది. జ్యోతిర్జ్వలతి. ఆ ప్రకాశించేదాన్నే బ్రహ్మము అంటున్నాము, అది నేనే. అహం బ్రహ్మాస్మి అనేటువంటి మాటనే మరొక చిన్న ప్రమేయము ద్వారా, అంటే తెలియవచ్చేటువంటి దాని ద్వారా చెప్తున్నారు. జ్యోతిర్జ్వలతి బ్రహ్మాహమస్మి, యోహమస్మి బ్రహ్మాహమస్మి. ఇలా వెనకాల 2 మంత్రాల్లో చెప్పినటువంటి ఆర్ద్రం జ్వలతి, నీటిలో గూఢంగా ఉంటూ తెలియవచ్చేది ఏదైతే ఉందో ఆ జ్యోతి ప్రకాశిస్తూ మళ్ళీ భావనకు వచ్చేది ఏదైతే ఉందో ఆ బ్రహ్మమే, ఆ జ్యోతియే యహ అహమస్మి. అంటే లోక దృష్టితో మనం నేను అని ఎవరినైతే అనుకుంటున్నామో, అంటే సంగ్రహంగా సూక్ష్మాకారంలో లేకపోతే అజ్ఞానము క్రమ్మినటువంటి అహంకారంలో ఎవరైతే నేను 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 అని అనుకుంటున్నామో, యహ అహమస్మి, ఏ నేను అని లోక వ్యవహారంలో ప్రతి వ్యక్తి అనుకుంటూ ఉన్నాడో అతడు బ్రహ్మాహమస్మి. అది నిజానికి బ్రహ్మమే అయినటువంటి ఒకానొక స్థితి. ఇందులో కూడా అహం బ్రహ్మాస్మి అనేటువంటి మంత్రము స్వరూపమే వ్యాఖ్యానం రూపంలో మనకు కనిపిస్తోంది. యోహమస్మి అనేటువంటి భాగంలో, వాక్య భాగంలో అహం అనేటువంటి శబ్దాన్ని చేర్చుకుందాం.
బ్రహ్మాహమస్మి అన్న చోట బ్రహ్మ అస్మి అనేటువంటి మాటలు ఉన్నాయి. అక్కడ అహం ఉంది, ఇక్కడ అహం ఉంది. ఆ మొదట్లో ఉండేటువంటి అహం అనేటువంటిది అజ్ఞానావృతమైనటువంటి అహంకారానికి స్ఫోరకం. అజ్ఞానాత్మకమైనటువంటి అంటే పాక్షికంగా బ్రహ్మమును కంటే వేరుగా నేను ఉన్నాను అనుకునేటువంటి ఒక అజ్ఞాన భావన ఏదైతే ఉందో దానికి సంబంధించినది మొదటి అహం శబ్దం. రెండవది జ్ఞానము ఆ, గుర్తింపునకు వచ్చిన తరువాత అవి ఆ జ్ఞానము బ్రహ్మస్వరూపమే అనేటువంటి జ్ఞానంతో ఉన్నటువంటి అజ్ఞానపు పొర తొలగినటువంటి అహం ఏదైతే ఉందో అది రెండవ భాగంలో ఉంది. యోహమస్మి బ్రహ్మాహమస్మి. నేను లౌకికంగా నేను 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 అని ఏదైతే అనుకుంటున్నానో అది పారమార్థికంగా నేను అనేటువంటి బ్రహ్మతత్వమునే అయి ఉన్నాను అని వాక్యం యొక్క తాత్పర్యం. యోహమస్మి బ్రహ్మాహమస్మి, అహమస్మి బ్రహ్మాహమస్మి. దాన్నే మళ్ళీ రూఢంగా చెప్తున్నారు. అహం అస్మి, నేను అయి ఉన్నాను. ఏది అయి ఉన్నాను? బ్రహ్మాహమస్మి. బ్రహ్మము అనేటువంటి అహం శబ్దవాచ్యమైనటువంటి పరమార్థ తత్వం ఏదైతే ఉందో అదే అయి ఉన్నాను. అహమస్మి బ్రహ్మాహమస్మి. ఇక్కడ మనకు కొంచెం ఆ అజ్ఞానం చేత మనం ఏమిటంటే ఈ అహం శబ్దము కేవల పరమాత్మవాచకమా, లౌకికంగా ఉండేటువంటి వ్యక్తిని తెలియజేసేటువంటి వాక్యమా అనేటువంటి సందేహం వచ్చే అవకాశం ఉంది. అందుకని మంత్రం ఏం చెప్తోందంటే, నాయనా నీవు లోకంలో ఏదో ఒక నామము పెట్టుకొని ఒక రూపాన్ని ధరించి లోకాల్లో కదులుతూ మెదులుతూ ఉన్నావే, అదంతా కూడా అజ్ఞానాత్మకమైన అహంకారము. ఆ అజ్ఞానము అనేటువంటి పొర తెరను చీల్చుకుంటే నీకు జ్ఞానాత్మకమైనటువంటి బ్రహ్మస్వరూపం అనేటువంటిది అనుభవానికి వస్తుంది అనే తాత్పర్యంతో ఈ మంత్రాలన్నీ కూడా మనకు జలాధిదేవత స్వరూపంలో ఉండేటువంటి పరమాత్మ తనువుతో సంభావన చేస్తూ మనకు జ్ఞానాన్ని కలిగిస్తున్నాయన్నమాట. యోహమస్మి బ్రహ్మాహమస్మి, అహమస్మి బ్రహ్మాహమస్మి. ఇక్కడ కూడా రెండు అహం శబ్దాలు ఉన్నాయి. ఒక అహం శబ్దానికి లౌకికమైన నేను అంటే నామరూపాత్మకములు కలిగినటువంటి అహం. రెండవ అహం శబ్దానికి నామరూపాదులు లేనటువంటి దిక్కాలాద్యనవచ్ఛిన్న అనంత చిన్మాత్రమూర్తి అని భర్తృహరి చెప్పారే, అది రెండు రెండు శబ్దాలు అహం అహం రెండు ఉన్నాయి మంత్రంలో, ఈ మంత్రాలన్నింటిలోనూ. అందులో మొదటి అహము అజ్ఞాన విలసితమైనటువంటి నేను అనేదానికి సంబంధించినది. రెండవ అహం అనేటువంటిది అజ్ఞానపు పొర తొలగిపోయిన తరువాత ఉండేటువంటి అనుభూతి ప్రధానమైనటువంటి అహం శబ్దం అన్నమాట. ఈ భేదాన్ని మనం జాగ్రత్తగా గమనించుకుంటూ పోతే పోగా 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 అహం బ్రహ్మాస్మి అని చిలక పలుకుల్లాగా పలికేటువంటి మాటల వెనకాల ఉండేటువంటి తాత్విక రహస్యం ఏదైతే ఉందో అద్వైతము అని, రెండు లేవు అనేటువంటి భావన ఏదైతే ఉందో అది మనకు తెలియవస్తుంది. యో అహమస్మి బ్రహ్మాహమస్మి అహమేవాహం, అహమేవాహం. ఇది కొంచెం వింతగా ఉంటుంది ఈ మాట. నేనే నేను, నేనే నేను అంటే ఏమిటి అర్థం? నేను నేవుగాక నువ్వవుతావా, రాయి అవుతుందా, రప్ప అవుతుందా అనేటువంటి వేళాకోళపు మాటలాగా పైకి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇందులో తాత్విక రహస్యం ఏమిటంటే అహం ఏవ అహం. లౌకికమైనటువంటి నేను అని దేన్నైతే అనుకుంటున్నామో
అదే పారమార్థికమైన పరమ సత్యమైనటువంటి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని దేన్నైతే చెప్తున్నామో ఆ అహం ఇప్పుడు నేను అయ్యాను. అహమే వాహం అంటే అజ్ఞాన విరసితంగా నేను నేను అనుకునేటువంటి తత్వం ఏదైతే ఉందో జ్ఞాన భాస్కర ఉదయం చేత అది పరమాత్మ కంటే భిన్నము కాదు అనేటువంటి జ్ఞానం కలిగింది అనేదాన్ని అభివ్యక్తి కలిగినప్పుడు కలిగినటువంటి ఆనందాతిశయం చేత నోట్లో నుంచి వచ్చేటువంటి మాట అన్నమాట ఇది. అహమే వాహం అని ఇంకా ఇంకో చమత్కారమైనటువంటి మాట చెప్తోంది మంత్రదేవత. ఏమిటి? మాం జుహోమి స్వాహ. అహమేవ అహం నేను అజ్ఞానంతో ఏ నేను అనుకుంటున్నానో ఆ నేనే ఆ మాం నన్ను ఆ అజ్ఞానంతో కూడినటువంటి అజ్ఞానము పూత పూసినటువంటి జీవాత్మగా తెలియవచ్చేటువంటి నన్ను అంటే అంత జీవాత్మగా తెలిసి వచ్చినటువంటి నేను అనేటువంటిది అంతా కూడా ఒక ముసుగు వేసుకున్నటువంటి స్వతంత్రమైన రూపము లేనటువంటి ఆరోపితమైనటువంటి జీవలక్షణం కలిగినటువంటి నన్ను అంటే ఆరోపిత జీవలక్షణం నిజానికి లేదు. ఆ జీవలక్షణాన్ని ఆరోపించుకుని ఒక స్వరూపాన్ని తయారు చేసుకున్నటువంటి నేను ఆ జ్ఞానము అనేటువంటి అగ్నిలో నన్ను నేను పడవేసుకుంటాను, హోమం చేసేస్తాను. ఆ అహమే వాహం మాం జుహోమి. నా అంతటా నేనే నాలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి అహంకారాన్ని జుహోమి అగ్నిలో వేసేస్తాను. అగ్నిలో వేస్తే ఏమవుతుందండి? అగ్నిగా అయిపోతుంది, బూడిదగా అయిపోతుంది. ఆ బూడిదే మనం పెట్టుకునేటువంటి విభూతి. ఆ విభూతి అనే పేరులోనే విశేషముగా ఏర్పడేటువంటిది అనేటువంటి అర్థం ఉంది. కాబట్టి జుహోమి అనేటువంటి మాట ఎప్పుడైతే ఉత్తమ పురుష క్రియాపదం చేత చెప్పబడిందో అప్పుడు వచ్చేటువంటి అర్థం ఏమిటంటే నేను అజ్ఞానం చేత నేను నేను అని దేన్నైతే భావన చేస్తూ ఉన్నానో ఆ భావాన్నంతా కట్టగట్టేసి జ్ఞానాగ్నిలో దహించి వేస్తాను. ఎప్పుడైతే దహించి వేస్తానో అప్పుడు అజ్ఞాన విరసితమైన నేను ఉండదు, జ్ఞానాకారం ఒక్కటే ఉంటుంది. అహమే వాహం మాం జుహోమి స్వాహ. స్వాహాకారం అనేటువంటిది యజ్ఞంలో దేవతల్ని ఉద్దేశించి చెప్పేటువంటిది. స్వాహ, స్వధ, వషట్, వౌషట్ మొదలైనటువంటి పదాలన్నీ కూడా సమర్పణ భావానికి అంటే ఆత్మ సమర్పణ భావానికి కొన్ని సందర్భాల్లో వాడేటువంటి పదాలు. అగ్నిదేవుణ్ణి ఉద్దేశించినప్పుడు స్వాహాకారం ఉపయోగిస్తారు. మా పితృదేవతలను ఉద్దేశించినప్పుడు స్వధ, పితృభ్య స్వధ అని అంటారు. అలాగే దేవతా స్వరూపాలకు సమర్పించేటప్పుడు బషట్టు, బౌషటు మొదలైనటువంటి పదాన్ని ప్రత్యేకించి వదులుతుంటారు. ఇప్పుడు లోకంలో చూడండి, మరణము అనేటువంటి దాన్ని ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా వాడుతాం. ఏదో ఒక కుక్క పిల్లో చనిపోయిందనుకోండి, చచ్చింది అని అంటాం. లేకపోతే మనకు ఇష్టం కానిది, దుర్మార్గమైనది, లోకాన్ని పీడించేటువంటి వాడు స్వరూపము అయినటువంటి ఏ రాక్షసుడో చచ్చిపోతే చచ్చాడు అని అంటాం. మనకు కొంచెము ఆత్మీయత ఉన్నటువంటి జీవులు ఎవరన్నా దేహత్యాగం చేస్తే చనిపోయాడు అని అంటాం. అక్కడ కూడా చనుట, పోవుట రెండు లక్షణాలు ఉన్నాయి. అంటే జీవుడు దేహంలో నుంచి బయటికి రావటం చనుట, మరొక దేహంలోకి పోవటం పోవుట.
అలాగా చనిపోవుట అనేటువంటిది అర్థం ఉంది. ఇంకా కొంతమంది పుణ్యాత్ములు పూజ్యులు మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారంటే పంచత్వము పొందారు అని అంటూ ఉంటాం. పంచత్వం అంటే పృథివీ, ఆ ఆ జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనే స్వరూపాల సమాహారంగా శరీరంలో ఉన్నటువంటివి 5 భాగాలు అయిపోయినాయి అని అంటాం. ఇట్లాగ పరమపద ప్రాప్తి అని అంటాం. దా జీవబ్రహ్మైక్యము అని అంటాం. ఇట్లాగా వాళ్ళ వాళ్ళ యోగ్యతలను బట్టి అనేకమైన పదాలు వాడినట్టుగా ఇక్కడ స్వాహాకారం అనేటువంటిది దేవతలకు సంబంధించి సమర్పణ భావం చేసేటప్పుడు వాడేటువంటి ఒక పదం. దాన్నే ఇక్కడ వాడుతున్నారు. కాబట్టి ఇదంతా దీన్నంతటినీ కూడా ఈ స్వాహ అనేటువంటి మాట, జుహోమి అనేటువంటి మాట, వీటిని ద్వారా మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ఇదంతా ఒక జ్ఞాన యజ్ఞము. ఇది చాలా జాగ్రత్తగా మనస్సులో మనం పట్టుకోవాలి. జ్ఞాన యజ్ఞము. జ్ఞానము అనేటువంటి యజ్ఞం. యజ్ఞము అని అంటే మామూలుగా శబ్దార్థము దేవపూజ అని. కానీ అది అనేక విధాలుగా ఉంటుంది. ఆ ఉండేటప్పుడు ప్రధానంగా ఏం చేస్తాము, ఒక అగ్నిహోత్రాన్ని పెట్టి 4 ఋత్విక్కులు ఉంటారు, ఒక యజమానుడు ఉంటాడు, కొన్ని పదార్థాలు ఉంటాయి, ఆజ్యము, తర్వాత సమిధలు మొదలైనటువంటి ఉంటాయి. ఇవన్నీ పెట్టుకుని ఏం చేస్తామన్నమాట, 4 రకాలైనటువంటి మంత్రాలు చదువుతూ ఉండగా యజమానుడు అనేటువంటి వాడు త్రికరణాలను చక్కగా పొందికగా చేసుకొని ఆ ఎదురుగుండా కనిపించేటువంటి జ్వాలారూపమైనటువంటి, అందుకనే యజ్ఞం చేసేటప్పుడు జ్వాల రాకుండా హోమాదులు, నెయ్యి మొదలైనవి వేయకూడదంటారు. బొగ్గులుగా ఉండి కణికలుగా ఉండేటప్పుడు వేయకూడదు, జ్వాల రావాలి. ఆ జ్వాల ఏమిటి అని అంటే జ్ఞాన జ్వాల. దాని యందు మనం మామూలు వస్తు దృష్టి కాకుండా పరమార్థ దృష్టిని పెట్టుకుంటే భగభగ మండుతూ పైకి వంకర వంకరగా, అగ్ని అంటేనే అదే, అగ అంటే కుటిల గతి, వంకర వంకరగా ఇట్లాగా పైకి వెడుతూ ఉండటం. అటువంటి అగ్నిలో జ్వాల వచ్చినప్పుడే ఈ ధార, ఆజ్యధార కానీ, సమిధలు కానీ, చెరువు అనే పదార్థం కానీ, మరొకటి కానీ వేస్తూ ఉండాలి. అట్లా వేసినప్పుడు అది యజ్ఞం అవుతుంది. ఇక్కడ జ్ఞాన యజ్ఞము. ఇక్కడ మనం వేసేటువంటి పదార్థాలన్నీ కూడా అజ్ఞానాత్మకంగా భావించేటువంటి వస్తువులకు ఆశ్రయించి ఉండేటువంటి భావాలు, అజ్ఞాన భావాలు అన్నమాట. అజ్ఞానానికి సంబంధించినటువంటి ఆలోచనలన్నింటినీ కూడా అక్కడ మనం పడవేస్తున్నాం. ఎప్పుడైతే అవి మన శరీరంలో నుంచి, మనలో నుంచి వెళ్ళిపోయి అగ్నిలో దగ్ధమై బూడిదిగా అయిపోతాయో అప్పుడు అక్కడ ఒకటే ఉంది. మామూలుగా బూడిద అనే దాని యొక్క చరమస్వరూపం ఏమిటండి? బూడిదే. బూడిద కాకముందు కట్టె, కట్టె కాకముందు చెట్టు, చెట్టు కాకముందు భూమి, భూమిలో నుంచి పైకి వస్తుంది కదా, ఆ భూమిలో పడిన విత్తనము, ఆ విత్తనంగా ఉన్నప్పటి నుంచి ఆ అగ్నిలో పడివేసినటువంటి చితుకులాగా వచ్చేంత వరకు అనేకమైన మార్పులు చెందింది. కానీ బూడిద అయిపోయిన తర్వాత ఇంకేం మార్పు లేదు, అది చరమదశ. కాబట్టి ఇదంతా ఒక యజ్ఞము, ఒక చక్కని భావన, ఒక మార్పులు సంబంధించేటువంటి స్థితి. మార్పు ఎప్పుడైతే ఉందో దాన్ని జగత్తు అంటాము. మార్పు లేకుండా నిర్వికారంగా ఏదైతే ఉంటే దాన్నే బ్రహ్మము అని అంటాం. జగత్ మిథ్య, బ్రహ్మ సత్యం అనేటువంటి దాన్ని ఈ మాటల్లో మనం సమన్వయం చేసుకున్నట్లయితే చక్కని జ్ఞాన మార్గంలో మనం ప్రవేశిస్తున్నట్టు. దాన్నే ఈ మంత్రం మనకు అహమేవాహం మాం జుహోమి స్వాహ. అహంకార రూపంలో నేను అనుకునేటువంటి వాడిని, ఆ అహంకారం ముసుగు తీసేసినప్పటి నేను అనేటువంటి వాడిని, మాం అహంకారముతో కూడి నేను పరమాత్మ కంటే భిన్నంగా ఉన్నాను అనుకునేటువంటి అజ్ఞాన స్వరూపమైన నన్ను
అగ్నిలో వేసేసి జ్ఞానాగ్ని అనేటువంటి దానిని పొంది విభూతిని పొందుతున్నాను అని ఈ మంత్రాల యొక్క తాత్పర్యం. అహమేవాహం మాంజుహోమి స్వాహ. తర్వాత మరికొన్ని మంత్రాలు చెప్తున్నాయి. అకార్యకార్యవకీర్ణి స్థేనో భ్రూణ గురుతల్పగ వరుణోపామఘమర్షణస్తస్మాత్ పాపాత్ ప్రముచ్యతే. ఇది ఒక చక్కటి మంత్రం. సాధారణంగా జీవుడు అంటే ఆత్మజ్ఞానము లేనటువంటి మరుగుపడినటువంటి పరమాత్మ జ్ఞానం కలిగినటువంటి అధిష్టానంలో ఉన్న జీవుడు వాడు అనేకమైనటువంటి భావాలు చేస్తూ ఉంటాడు, అనేకమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటాడు. ఆ ఆలోచనలకు అనుగుణంగా కొన్ని పాడు పనులు చేస్తూ ఉంటాడు, పాపకార్యాలు చేస్తూ ఉంటాడు, పుణ్యకార్యాలు కూడా చేస్తూ ఉంటాడు. విషయం ఏమిటంటే పాపం చేసినా పుణ్యం చేసినా ఆ పాప ఫలము మన హృదయంలో మచ్చలుగా ఉండిపోతుంది. వాటిని శుద్ధి చేసుకోవాలి. ఒక చక్కటి తెల్లటి ఉతికినటువంటి వస్త్రం ధరించినటువంటి వాడికి కావాలని మనం ఏదైనా పసుపు మొదలైనటువంటివి పెట్టుకుంటాము. లేకపోతే బురదలో నుంచి వెళ్ళేటప్పుడు ఆ మరకలు అంటుతూ ఉంటాయి. పసుపు ఒక మరకే, మనం కావాలని పెట్టుకున్నటువంటి పసుపు కూడా ఒక మరకే. అక్కర్లేనిటువంటి నీళ్ల చిందులు, బురద చిందులు అనేటువంటివి పడినా అవి మరకలే. కానీ ఒకటి అపేక్షితము, ఇంకొకటి అనపేక్షితము. ఒకటి కావాలనుకుంటున్నాము, ఒకటి వద్దనుకుంటున్నాము. కావాలనుకున్నవి పడుతున్నాయి, వద్దనుకున్నవి పడుతున్నాయి. అయితే వాటిని తుడిచేసుకోవాలి. తుడిచేసి శుభ్రమైనటువంటి వస్త్రం ఉండేదాకా మన మనస్సులో ఒక రకమైనటువంటి అశాంతి కలుగుతూ ఉంటుంది. అటువంటి అశాంతి తొలగించుకొని శాంతిని పొందాలి. అందుకని ఇక్కడ ఈ ప్రార్థన చేయమంటోంది అమ్మ వేదమాత. అకార్యకార్యవకీర్ణి స్థేన భ్రూణ గురుతల్పగ. ఇవన్నీ జీవుడు అంటే కర్మబద్ధుడైనటువంటి జీవుడు పొందకూడనటువంటి దుర్లక్షణాలు. ఆ దుర్లక్షణాలన్నింటినీ గమనించాలి. మనం ఏ పని చేసినా కానీ ఇది మంచా చెడా అని ఎప్పటికప్పుడు విచారించుకుంటూ ఉండాలి. ఏ పని చేసినా సరే, ఏ మాట మాట్లాడినా సరే, ఏ ఊహ చేసినా సరే వెంటనే మనం ఇది సరైనదా కాదా, మంచా కాదా, పుణ్యాన్ని కలిగిస్తుందా, పాపాన్ని కలిగిస్తుందా, పుణ్యం కలిగితే ఏమవుతుంది, పాపం ఏర్పడితే ఏమవుతుంది అనేటువంటి విచారణ ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు రోజు రాత్రి పడుకునేటప్పుడో ఎప్పుడో డైరీ రాసుకున్నట్టుగా కాకుండా ఏ పని చేసేటప్పుడు నిజంగా ఆ రకంగా అసలు చేసుకున్నట్టయితే సాధారణంగా ఏ కొంచెం వివేకం ఉన్నవాడు కానీ, గురువనుగ్రహం ఉన్నవాడు కానీ పాడు పనులు చెయ్యడు, మంచి పనులు చేయకుండా ఉండడు. ఈ మంచి చెడు అనేటువంటి గుణదోష విచారణ ఎప్పటికప్పుడు చేసుకునేటప్పుడు, అన్నం తినేటప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ, ఇతరులతో వ్యవహరించేటప్పుడు కానీ, పిల్లలు మొదలైన వాళ్ళతో కానీ, భార్య మొదలైనటువంటి ఏకత్వ భావన ఉన్నటువంటి వాళ్ళతో కానీ ఎప్పుడు ఏ పని చేసినా సరే మనం చేస్తున్నది భగవత్ప్రీత్యర్థం, భగవంతుడికి ప్రీతి కలిగించడం కోసమని సంకల్పంలో చెప్పుకుంటూ ఉంటాం. ఆ రకంగా భగవత్ప్రీతి కలిగిస్తుందా లేదా అనేటువంటి విచారణ చెయ్యాలి. ఆ విచారణ చేసి ఒకవేళ కర్మవశం చేత, వ్యామోహం చేత, అజ్ఞానం చేత
శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు, నువ్వెవడివయ్యా, నేను నిన్ను ముక్కు పట్టుకుని లాగి ఆయా పనులు నేనే చేయిస్తున్నాను అని ఓ మాట ఉన్నది. ఆ రకంగా చేసేటువంటి పరిస్థితుల్లో ఏదైనా పాడు పని ఏర్పడినట్టయితే దాన్ని గమనించి దాన్ని తొలగించుకొని మరొకసారి చెయ్యను అని ప్రతిజ్ఞ పట్టి ప్రవర్తించాలి. అగో అటువంటి వాటికి అనుగుణమైనటువంటి విషయాల్ని ఈ మంత్రం చెప్తోంది. అపాం అఘమర్షణ వరుణ, అపాం జలములకు ప్రభువు, అఘమర్షణుడు పాపాలన్నింటినీ కూడా తుడిచివేసేటువంటి వాడు, వరుణ వరుణదేవుడు, అకార్యకారీ అకార్యకారీ, అకార్యములు అంటే చేయరాని పనులు, కార్యము అంటే చేయవలసిన పని, అకార్యము అంటే చేయరాని పని. చేయరాని పని ఏదో, చేయవలసిన పనులేవో ధర్మశాస్త్రాలు మొదలైనవి చెప్తూనే ఉన్నారు. సత్యం వద, ధర్మం చర, స్వాధ్యాయాన్ మా ప్రమద. ఇక్కడ ఈ 3 వాక్యాలు ఉన్నాయనుకోండి. సత్యం వద ఇది కార్యము, సత్యము పలుకుట అనేటువంటిది కార్యము, తప్పనిసరిగా చేయవలసినటువంటిది. అలాగే ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి అని మన శాంతి మంత్రాల్లో ఉంది. ఋతము సత్యము అనేది పలుకుతాను నేను, ఇది కార్యము. తర్వాత 3వది ఏం చెప్పారు? స్వాధ్యాయాత్ మా ప్రమవ, నీకు భగవంతుడు నిర్ణయించినటువంటి వేదశాఖ అధ్యయనము అనేటువంటి దాని విషయంలో పొరపాటు పడవద్దు, ప్రమాద పడవద్దు. ఇది నిషేధవాక్యం. విధివాక్యాలు, నిషేధవాక్యాలు ఉన్నాయి. ధర్మశాస్త్రం చెప్పినటువంటి విధివాక్యాలన్నింటినీ కూడా మనం ఆచరించాలి. నిషేధవాక్యాలన్నింటినీ కూడా తొలగించుకోవాలి. ఆ తొలగించుకునేటప్పుడు ఒకప్పుడు మనకు అజ్ఞానము యొక్క బలం చేత, లేకపోతే శరీరంలో స్థూల శరీరంలో శక్తి, సూక్ష్మ శరీరంలో పట్టుదల అనేటువంటివి లేకపోవడం చేత కొన్ని పనులు జరిగిపోతూ ఉంటాయి. అట్టా జరిగిపోయిన వాటిని గురించి మనని రక్షించవలసినటువంటి వాడు ఆ వరుణదేవుడు అని ఈ మంత్రం చెప్తోంది. అహం అఘమర్షణ వరుణ, అపాం, అపాం అంటే జలములకు సంబంధించినటువంటి దేవుడు, ప్రభువు. అఘమర్షణుడు, ఆయన పాపాలన్నింటినీ తొలగిస్తున్నాడు. ఇక్కడ కొంచెం కామన్ సెన్స్తో ఆలోచిస్తే శరీరానికి పట్టిన మాలిన్యాన్ని నీళ్లతో కడుక్కుంటాం కదండి. సకృద్గీతాంభసి స్నానం సంసార మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే. సకృద్గీతాంభసి స్నానం సంసార మలమోచనం అనే మాట మనం వింటున్నాం. శరీరానికి పట్టుకున్నటువంటి మలాన్నంతటినీ పోగొట్టుకోవడానికి మామూలుగా మన పెద్దలు, మా మహర్షులు త్రిశ్రవణ స్నానము అన్నారు. 3 సమయాల్లో, పొద్దున, మధ్యాహ్నము, సాయంకాలము. బాహ్య శుద్ధి, ఆభ్యంతర శుద్ధి కూడా కావాలి. దానికి కొన్ని ప్రక్రియలు చెప్పారు. కాబట్టి అపాం ప్రభువు, జలములకు ప్రభువైనటువంటి వాడు. జలములు ఏం చేస్తున్నాయి? మల నిర్మోచనాన్ని చేస్తున్నాయి. మన శరీరానికి బాహ్యమైనటువంటి చర్మమునకు సంబంధించినటువంటి మలాలన్నింటినీ కూడా తొలగిస్తున్నాయి. ఈ మలము కాసేపు తొలగుతుంది, మళ్ళీ ఇంకా కాసేపటికి మళ్ళీ పట్టుకుంటుంది. అందుకనే అనేక పర్యాయాలు చేయాల్సి వస్తుంది. అలాగే లోపల అంతఃశుద్ధి అనేటువంటి దాన్ని, మంచి భావాలు మొదలైన వాటికి గీతాది అధ్యయనము, ఆచరణము మొదలైనటువంటివి కనుక అఘమర్షణ వరుణ అకార్యకారీ
చేయరాని పనులు చేసేటువంటి వాడు. అవకీర్ణి. కీర్ణము అంటే చెదిరిపోవటం. అంటే ఏదైనా ఒక ఆ, శనగపప్పులో ఏవో ఒక పళ్ళెంలో పెట్టుకున్నాం అనుకోండి, ఆ పిల్లవాడు ఎవరన్నా వాడికి చేతికి అందితే వాడు ఏం చేస్తాడు? ఆ పళ్ళెంలో చక్కగా పొందికగా ఉండేటువంటి వాటిని అటు ఇటు విరజిమ్మి పారేస్తాడు. ఇంట్లో అంత చోట పడేట్టుగా చేస్తూ ఉంటాడు. అన్నము అంతే. అన్నం తినేటప్పుడు కానీ, పాలు తాగేటప్పుడు కానీ పిల్లలు వాళ్ళు ఏం చేస్తారు? వాటికి అట్లా ఒక తీరు తెన్నులో ఉండటం వాడికి ఇష్టం ఉండదు. వాడు వాటిని చెదరగొట్టేస్తాడు. అదిగో అటువంటి చెదరగొట్టే లక్షణం కలిగినటువంటిది ఏదైతే ఉందో దాన్ని అవకీర్ణి అని అంటారు. అటువంటి వాడిని అవకీర్ణి అంటారు. అంటే చేయరాని స్త్రీ సంగమము మొదలైనవి చేసేటువంటి వాడు అవకీర్ణి. అంటే ఎవరి ఎవరి ఏ స్త్రీల దగ్గరకు భార్యాభావంతో వెళ్ళకూడదో ఆ రకంగా వెళ్ళేటువంటి వాడు అవకీర్ణి. అవకీర్ణి. స్థేన. స్థేన అంటే దొంగ. దొంగ అంటే పరద్రవ్యాపహరణం చేసేటువంటి వాడు. ఇతరులకు సంబంధించినటువంటి ధనాధికాన్ని తాను తీసుకునేటువంటి వాడు. చూడండి, పసిపిల్లలు 3-4 ఏళ్ల పిల్లవాడు ఎవరింటికన్నా వెళతాడు. అక్కడ ఏదో వాడికి ఒక బొమ్మ కనిపిస్తుంది. వెంటనే దాన్ని పట్టుకుంటాడు. వాడు వెంటనే ఏమంటాడో తెలిసినా ఇది నాది అంటాడు. వాడిది ఎలా అయింది? వాడిది ఎలా అయింది? తత్కాలంలో వాడి చేతికి చిక్కింది కనుక అది నాది అని అనుకుంటున్నాడు. కానీ నిజానికి అది వాడిది కాదు. అట్లాంటి పిల్లడే ఆ ఇంట్లో సొంతంగా కొనుక్కుని తండ్రి చేత కొనిపించుకుని ఆడుకుంటూ ఉంటాడు. వాడి చేతుల్లో నుంచి గుంజుకుని వీడు తీసుకుంటూ ఉంటాడు. ఇది పాపం. మా పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని అన్నారు. కాబట్టి ఆ స్థేన అంటే దొంగతనం, పరద్రవ్యాపహరణం, ఇతరులైనటువంటి ద్రవ్యాన్ని తాను తీసుకోవటం. ప్రతి మనిషి కూడా ఎప్పుడో అప్పుడు ఏదో ఒక స్వరూపంతో తనది కాని దానిని తన దగ్గరికి పెట్టుకుంటూ ఉంటాడు. ఏదైనా ఒక వస్తువుని కొనుక్కొని తెచ్చి పెట్టుకుంటే తనది అవుతుంది. కానీ అట్లా కాదు. ఏదో ఆకర్షణ, ఏదో బలమైనటువంటి ఆకర్షణ ఉంటుంది. ఆ ఆకర్షణతో అది నా దగ్గర ఉంటే నాకు సంతోషం కలుగుతుంది అని అనుకుంటుంటాడు. గుట్టు చప్పుడు కాకుండా జేబులో వేసుకుంటూ ఉంటాడు. ఏ బంగారు గొలుసో కనిపించిందనుకోండి బజారులో, లేకపోతే ఎవరి ఒంటి మీదనో, అది గుంజుకొని తందు చేసుకోవాలనుకుంటుంటాడు. ఇది దొంగ బుద్ధి. ఇది పరమ అపచారం. చాలా నీచమైనటువంటి పని. ఎందుకు నీచమైన పని అంటే, నీవు ఆ వస్తువుని నీ దగ్గర పెట్టుకుంటే నీకు ఏ ఆనందం కలుగుతుందని భావిస్తున్నావో అటువంటి ఆనందం పక్కవాడి నుంచి గుంజేసుకుంటున్నావు నువ్వు. వాడు దుఃఖపడతాడు. నీకు ఆనందం లాంటిది ఉన్నట్టుగా భ్రాంతి కలుగుతూ ఉంటుంది. రెండూ తప్పుడు పనులే. అందుకని స్థేన దొంగ. తర్వాత భ్రూణ. భ్రూణ అంటే తల్లి గర్భంలో ఉండేటువంటి పిల్లను భ్రూణం అంటారు. అంటే మాతృగర్భంలో ఇంకా పెరుగుతూ బయటికి రాకుండా తల్లి గర్భంలోనే ఉండేటువంటి ఆ బిడ్డ, దాన్ని గర్భం అంటాం. ఆ గర్భాన్ని కొంతమంది కొన్ని కారణాలుగా చంపేస్తూ ఉంటారు. అది మహాపాపం. ఎందుకనంటే ఆ జీవుడు, మాతృగర్భంలో పడినటువంటి జీవుడు 9 నెలలు మా తల్లి గర్భంలో ఉండి ఆ బయట పడి కర్మవశాన ఇటువంటి మహా నీచాతి నీచమైనటువంటి కష్టం నాకు కలుగుతోంది అని ఏడుస్తూ ఎప్పుడు బయటపడి ఆ దుఃఖం నుంచి విముక్తునవుతాను అని కోరుకుంటూ ఉంటే, అటువంటి దుఃఖం పోగొట్టడానికి అవకాశం లేనటువంటి పరిస్థితిలో ఆ గుడ్డుగా ఉండేటువంటి దాన్నే నలిప్పారేయటం అనేటువంటిది ఎంత మహాపాపమో ఆలోచిద్దాం. కాబట్టి
భ్రూణ, ఇవి పంచమహాపాతకాలు అని అన్నారు. 5 రకాలైనటువంటి మహాపాతకాలు, అటువంటి వాటిల్లో ఒకటి భ్రూణ. భ్రూణహత్యకు చేసినటువంటి వాడు. గురుతల్పగ, గురువు గురువు గారి భార్యను కామదృష్టితో చూచేటువంటి వాడిని గురుతల్పగుడు అంటాడు. గురుతల్పము అని అంటే గురువు గారి పాన్పు, దాని మీద ఎక్కడం అని అంటే ఇది కొంచెం సుకుమారంగా చెప్పడం. గురు గురుపత్ని అయినటువంటి తల్లికి ద్రోహం చేయటం అని అర్థం అన్నమాట. గురుతల్పగ. ఇటువంటి మహాభయంకరమైనటువంటి పాపాలు నేను అజ్ఞానవశం చేత కావాలనో, లేకపోతే పరప్రేరణ చేతనో, లేకపోతే కర్మ ప్రాబల్యం చేతనో చేసి ఉన్నట్టయితే ఆ పాపాన్నించి ఈ జలాధిదేవత అయినటువంటి వరుణదేవుని యొక్క అనుగ్రహం చేత నేను వీటినన్నిటినీ పోగొట్టుకుంటాను. పాపాత్ ప్రముచ్యతే, నేను వదిలింపబడుదునుగాక అని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ ప్రార్థనలో అర్థం ఏమిటంటే, చెయ్యాల్సిన పాపాలన్నీ చేసి, మన తెలుగులో ఒక సామెత ఉంది, గాలిలో దీపం పెట్టి దేవుడా నీ మహిమ అనటం అనేటువంటి మాట ఒకటి ఉంది. అట్లాగే గాలిలో దీపం పెట్టకూడదు. గాలి లేని చోట ఎక్కడ పెడితే భద్రంగా దీపం ఉంటుందో అక్కడ పెట్టుకోవాలి. గాలిలో దీపం పెట్టి దేవుడా నీ మహిమ, అది ఆరిపోతే దేవుడు లేడు అని పిచ్చి పిచ్చి మాటలు అంటూ ఉంటారే, అటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అంటున్నాం అన్నమాట. కాబట్టి ఈ పాపము అనేటువంటిది అజ్ఞానం చేత, తెలియని చేత, లేకపోతే కర్మ ప్రాబల్యం చేత ఎవడైనా చేసి ఉంటే, చేశాను అనేటువంటి భావన వాడిని పీడిస్తూ ఉంటే, ఆ పీడ తొలగించుకోవటానికి ఈ ప్రార్థన చేసినట్టయితే భగవద్ అనుగ్రహం కలుగుతుంది అని ఈ మంత్రం యొక్క తాత్పర్యం అన్నమాట. అకార్యకార్యవకీర్ణి స్థేన భ్రూణ గురుతల్పగ వరుణ అపాం అఘమర్షణ. అపాం ప్రభు, జలములకు ప్రభువైనటువంటి వరుణుడు. వరుణుడు అంటే ఇదివరకు చెప్పుకున్నాం, మనల్ని ఆవరించి ఉండేటువంటి వాడు. మన అనేక పర్యాయాలు ఒక మాట అంటున్నాము, దేవుడు దివ్య భావాలు ఎక్కడో లేవు. అందుకనే మనము భగవంతుణ్ణి ఇంట్లో విగ్రహ రూపంలోనూ, లేకపోతే సాలగ్రామ రూపంలోనూ సంపుటంలో పెట్టుకొని, అది సాలగ్రామము, రాయి, లేకపోతే బంగారపు విగ్రహము అనేటువంటి భావన కాకుండా అందులో ఉండేటువంటి దివ్యత్వ లక్షణాన్ని మనసులో సంభావన చేస్తూ ఉపచారాలు చేస్తూ ఉంటాం. షోడశోపచార పూజ చేస్తూ ఉంటాం, స్నానం చేయిస్తూ ఉంటాం, దానికి నైవేద్యం పెడుతూ ఉంటాం. కాబట్టి అటువంటి వరుణుడు, దేవుడు, పరమాత్మ మన చుట్టూ మనలోనే ఆవరించి ఉన్నాడు. ఆ వరుణ అనే శబ్దానికి అది అర్థం. కాబట్టి అటువంటి ఆవరించి ఏం చేస్తున్నాడు? మనం చేసే పాపాలన్నింటినీ గమనిస్తున్నాడు. మనం ఏం చేయాలి? ఆయన గమనిస్తున్నాడు అని తెలుసుకుని ఆయన్ని ప్రార్థించి, స్వామి, ప్రభు, సర్వసమర్థుడమైనటువంటి ఓ దేవా, నీవు మేము చేసేటువంటి పాపాలని ఎప్పటికప్పుడు తుడిచివేయాలి, ఇంకా చెయ్యకుండా మమ్మల్ని రక్షించాలి. పిల్లవాడు నిప్పులు అక్కడ దగ్గరలో బొగ్గులు కుంపటి లాంటిది ఏదైనా ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. తల్లిదండ్రులు ఏం చేస్తారండి? వాడిని గవక్కని లాక్కుని వెనక్కి తీసి ఆ బొగ్గుల్ని, కాలుతున్న బొగ్గుల్ని దూరంగా తొలగించేసి కాపాడుకుంటూ ఉంటారు. ఆ రకంగా మమ్మల్ని అఘమర్షణం చేసి, మేము చేసినటువంటి పాపాలన్నింటినీ తుడిచివేసి, కొత్త పాపాలు రాకుండా చేసి మమ్మల్ని కాపాడుతూ ఉండాలి అని ఈ మంత్రములో ఉండేటువంటి ప్రార్థనలో ఉండే తాత్పర్యం అన్నమాట. అకార్యకార్యవకీర్ణి స్థేనో భ్రూణ అంటే సాధారణంగా తెలియవచ్చేటువంటి చేయకూడని కార్యాలని కొన్నిటిని ఇక్కడ పేర్కొన్నాడు.
వీటిని ఉపలక్షణంగా తీసుకుని, అంటే దీని ద్వారా, ఉపలక్షణం అంటే ఏమిటనమాట, దీని ద్వారా ఇంకా ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా మనస్సులో సంభావన చేసుకుంటూ ఉపలక్షణంగా తీసుకుని వాటిని అన్నిటినీ కూడా తొలగించి నన్ను నిర్మలునిగా చేయాలి అని ప్రార్థించడం ఈ మంత్రాల యొక్క పరమ తాత్పర్యం అన్నమాట. అకార్యకార్యవకీర్ణి స్థేనో భ్రూణ గురుతల్పగ తస్మాత్ పాపాత్ ప్రముచ్యతే అని ఈ మంత్రం చెప్తోంది. రజో భూమిస్త్వమాగం రోదయస్వ ప్రవదంతి ధీరాః. నేను రజోభూమి, నాలో అంటే మన ఈ ఉపాధి దేహం ఉందే, ఈ దేహంలో నెత్తి మీద ఉండేటువంటి అణువు దగ్గర నుంచి పాదతలం దాకా ఉండే ప్రతి అణువు కూడా రజోగుణ సంపర్కం కలిగినటువంటిది. అంటే ఆ తింటున్న అన్నము ఎలాగైతే బాహ్యమైనటువంటి గాలి మొదలైన వాటి చేత దుమ్ము కొట్టుకొని పోయి భోజ్యం కాని పదార్థానికి తయారవుతుందో, ఆ రకంగా నా ఈ దేహమంతా కూడా అనేకమైనటువంటి పాపాలతో ఆవరించుకుపోయింది. ఆ పాపంనే రజస్సు అన్నారు ఇక్కడ, రజోగుణం. రజోగుణం అనే దానికి లక్షణం ఏమిటి? విక్షేపం, అంటే చెదరగొట్టేసేయటం. అంటే దుమ్మంతా ఒకసారి ఇంత ఇంత చేత్తో పిడికిడితో దుమ్ము తీసుకుని వాడి మొహాన కొట్టామనుకోండి, ఆ రకంగా ఉన్నదాన్ని రజస్సు అని అంటాం. అటువంటి రజో రజో భూమి, దాన్ని అంతా కలిగినటువంటిది నా ఈ దేహము. దేహము కాదు, దేహం అంటే దేహం మూడు రకాలైన దేహాలు. ఏది? పార్థివ దేహము, స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము అనే అంతా కూడా రజోమయమైపోయి ఉన్నవి. అటువంటి రజోగుణంతో కూడినటువంటి మాము నన్ను నీవు మాం నన్ను రోదయస్వ, మా రోదయస్వ, మా అంటే వద్దు, నన్ను ఏడిపించవద్దు, అంటే దుఃఖభరితమైనటువంటి సంసారములో ఉండిపోయేట్టుగా చేసి ఇంకా దానికి విముక్తి లేనటువంటి పరిస్థితి కల్పించవద్దు అని అర్థం. మా రోదయస్వ, నన్ను ఏడిపించవద్దు, నాకు దుఃఖము అనేటువంటిది లేకుండా చూడు. దుఃఖము లేకుండా చూస్తే కలిగేది సుఖమే. చీకటి అన్నాం అంటే కళ్ళు కనపడవు. సూర్యోదయం అయింది, అయ్యేటప్పటికీ చీకట్లు పోయినాయి అంటాం. చీకట్లు ఎక్కడికి పోలే. చీకటి అనేటువంటిది, వెలుగు అనేటువంటిది రావటం పోవటం అనేది సంభవించదు. మనం గమనించడం గమనించకపోవటం అనేదే అక్కడ ఉండేటువంటిది. కాబట్టి మా రోదయస్వ, మమ్మల్ని ఏడిపించద్దు. ఏడిపించద్దు అంటే సంసార పాశములో చిక్కుకొని పోయేట్టుగా చేయవద్దు అని అర్థం. మనం సర్వజీవులకు పశువులు అని పేరు, భగవంతుడికి పశుపతి అని పేరు. పశువులంటే పాశబద్ధులు, మెడకు ఒక తాడు కట్టేసి జంతువుల్ని వాటిని లాక్కెడుతూ ఉంటామే, ఆ రకమైనటువంటి పాశంలో బద్ధులైనటువంటి వాళ్ళు పశువులు. వాళ్ళని రక్షించేటువంటి వాడు పశుపతి. కాబట్టి మా పశుత్వ దశను తొలగించి మాకు పతివి కావాలి. పతి అంటే పాలకుడు, రక్షించేవాడు. పతి ఇదివరకు అనుకున్నాం. జనకుడు పిత. జనకుడు అంటే పుట్టించినవాడు, పిత అంటే పాలించినవాడు. మా మా తండ్రి మాకు జనకుడు అయినాడు కానీ పిత కాలేదు అని ఒక సంస్కృతం చక్కగా తెలిసినటువంటి విద్యార్థి అన్నాడు. అంటే అర్థమేమిటి? మమ్మల్ని కలిపారేశాడు కానీ మా ఆలనా పాలన చూడటం లేదు అనేటువంటి అభియోగం చేసినాడు అని అర్థం అన్నమాట. అట్లాగే పశుపతి మాం, నన్ను రోదయస్వ, రోదన ధర్మంలో ఉండేటువంటి వాడిని, నిరంతరము ఏడుపే, ఏదో అది లేదు ఇది లేదు, అది కావాలి ఇది కావాలి అని అటు ఇటు తిరుగుతూ ఉండటమే రోదనం, ఏడుపు.
అటువంటి రోదనం లేకుండా కాపాడుతూ ఉండేటువంటి మహానుభావ మమ్మల్ని రక్షించు. ప్రవదంతి ధీరా. కాబట్టి ధీరులు, శాస్త్రజ్ఞులు, బుద్ధి చేత రమించేటువంటి లక్షణం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా నిన్ను ఆ విధంగా కొనియాడుతున్నారు, పలుకుతున్నారు. నీవు అటువంటి దుఃఖాన్ని